హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి జనవరి లాస్ట్ వీకెండ్లో నేనైతే గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. ఇంత అర్జెంట్గా గోల్డ్ తీసుకోవాల్సడానికి ఒక కారణం అయితే ఉంది. సో నేను ఎప్పటి నుంచో తాళి వేసుకున్న చైన్ అయితే నాది కొంచెం లావుగా ఉంటుందన్నమాట. ఇది మ్యారేజ్ టైంలో మా హస్బెండ్ అయితే ఎక్కడి నుంచో సౌదీ నుంచి తీసుకొని వచ్చారు. అప్పుడు వీడియో కాల్లో ఆ చైన్ అయితే తక్కువ నాకు చిన్నగా కనిపించింది. సో అది వచ్చిన తర్వాత రియల్‌గా చూసిన తర్వాత అది చాలా పెద్దగా ఉందనమాట. అయినా కూడా అలాగే వేసుకున్నాను. ఇంకా తాళి ఒక్కసారి వేసుకున్నాక తీయకూడదు కదా అని చెప్పేసి అలాగే ఉంచుకున్నాను. బట్ చాలా వరకైతే నన్ను అందరూ నెగెటివ్‌గానే మాట్లాడేవాళ్ళనమాట. సో ఇంత లావు చైన్ వేసుకున్నారని చాలా జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు. నా వరకైతే తాళి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మెడలో వచ్చిందంటే అది చచ్చేంత వరకు మనతోనే ఉండాలనే కాన్సెప్ట్ అయితే నేను ఉంటాను. పెళ్ళి అంటేనే తాళితోనే కదా స్టార్ట్ అవుతుంది. మరి అదే వేసుకోకపోతే పెళ్ళికి అర్థమైతే ఏముంటుంది? అది కూడా దేవుని ముందు దేవుని సాక్షిగాను ప్రామిస్ చేసే మొదటి ప్రామిసే అది కదా! జీవితాంతము నీ ప్రేమ గుర్తుగా దీన్ని నేను ధరించి ఉంటాను అని ప్రామిస్ చేస్తాము దేవుని ముందర. సో అందరూ అదే విధంగానే మ్యారేజ్ చేసుకుంటారు. బట్ ఈ మధ్య కాలంలో చాలా వరకైతే వేసుకోమని చెప్పినా కూడా నెగెటివ్‌గా తీసుకోవడము, ఎలా అంటే అలా మాట్లాడడం. సో వాళ్ళ గురించి అయితే మనకైతే అవసరం లేదు. బట్ నా వరకైతే తాళి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పటికీ తీయకూడదు అనేది మాత్రమే నేను ఉంచుకుంటాను. సో అదే విధంగానే ఇప్పుడు ఈ చైన్ అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందరూ అనుకున్నట్లుగా అది లావుగా ఉంది. సో దొంగలు ఎక్కువగా పడతారు. కొందరు మంచిగానే చెప్పారనమాట. సో ఇది ఒకరిని ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి మంచిగానే పాజిటివ్‌గా చెప్పారు. సో ఎవరైనా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ఎవరైనా దొంగతనం చేసినా నీకేదైనా హాని కూడా అవుతది కదా అని చెప్పేసి ఇంకొంతమంది అయితే నెగెటివ్‌గా మాట్లాడడం. ఇంకా వాళ్ళదంతా గురించి మనకు అవసరం లేదు. ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను. సో నేను ఒక ట్రీట్మెంట్‌లో అయితే ఉన్నాను కదా! లాస్ట్ టైమ్ నాకు సర్జరీ అయింది. దాని రికవరీ తర్వాత మళ్ళీ కొన్ని టెస్ట్‌లు అయితే ఉన్నాయి. సో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడానికి ఇండియాకి అయితే వెళ్తున్నాను. ఈసారి అయితే నాకు అంటే సపోర్ట్ చేయడం కానీ, అంటే ఇంట్లో నాతో స్టే చేయడానికి ఎవరు కూడా అయితే లేరనమాట అవైలబుల్‌గా. సో దాని గురించి ఒక అన్నోన్ పీపుల్‌ని అయితే నా దగ్గర ఉంచుకోవడానికి అయితే నేను అరేంజ్ చేసుకొని వాళ్ళతో స్టే చేయాలి. సో అలా కూడా భయంగా అయితే ఉంటుంది కాబట్టి ఇంకా చేంజ్ చేసుకుందామని చెప్పేసి షాప్‌కైతే దమ్మాంలో ఉన్న షాప్‌కైతే వచ్చాము. యాక్చువల్లీ లూలులో కూడా చూసాము. అక్కడైతే అవైలబుల్‌గా లేదు. నేను అనుకున్న సైజ్ అయితే లేదు. నాకైతే కొంచెం వరకు కిందికైతే ఉండాలి. బట్ సన్నగా ఉండాలి. సన్న సైజులో ఉన్నాయి కానీ లాంగ్ అయితే లేవన్నమాట. సో ఇంకా నేను ఇక్కడ దమ్మాంలోని గోల్డ్ సూక్ అని ఉంటుంది. గోల్డ్ మార్కెట్. ఇక్కడంతే మొత్తం ప్రతి స్ట్రీట్ అంతా కూడా గోల్డ్ షాప్సే ఉంటాయి. మొత్తానికైతే ఇక్కడికైతే రీచ్ అయ్యాము. కానీ ఇంకా రోడ్ అంతా కూడా అసలు ఎక్కడ స్పేస్ లేదు కార్ పార్క్ చేయడానికి. సో ఇంకా పెయిడ్ పార్కింగ్ అయితే పే చేసేసి అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మాకు తెలిసిన మలబార్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ బాగా ఉంటాయని చెప్పేసి అక్కడ కూడా కొన్ని చూసాం కానీ సైజెస్ అయితే అవైలబిలిటీ లేదు. సో ఇంకా దారిలో వెళ్తూ ఉండగా ఈ చిన్న చిన్న షాప్స్ అన్నీ కూడా కనిపించాయి. ఇక్కడ ఈ గోల్డ్స్ కానీ, సో ఈ దమాం మార్కెట్ కానీ ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఈ ప్లేస్‌లోని. ఇక మలబార్‌లోకి అయితే వెళ్ళి సైజ్ అయితే చెప్పాము. సో ఆ సైజులో అయితే చూసాం కానీ అక్కడ కూడా లేవన్నారు. సో అక్కడ కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ విధంగా అయితే క్యాప్చర్ చేశాను. ఈ నెక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ డిజైన్స్ కానీ, మోడల్ కానీ చాలా బాగా అనిపించాయి. సో అందుకే అయితే కొంచెం అయితే వీడియో అలా తీశాను. కొన్ని సన్నగా ఉన్న చైన్స్ కూడా సూపర్‌గా ఉన్నాయి. బట్ ఇవైతే తాళికైతే సెట్ అవ్వవు కదా అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా అక్కడ కూడా చాలా వరకైతే అడిగాము. బట్ చేస్తారా అని కూడా అడిగితే వాళ్ళు చాలా టైం అయితే చెప్పారు. నాకు అంత టైం అయితే లేదు. ఇంకా దారిలో వెళ్తుండగా ఇక్కడైతే పెద్ద మార్కెట్‌లో అయితే ఇన్ని రకాల మోడల్స్ అయితే పెట్టారు. ఇక్కడ గోల్డ్ బిస్కెట్స్ కూడా అది అమ్ముతారు. ఇంక ఇక్కడైతే మేము ఈ షాప్‌కి అయితే సెట్ అయ్యింది. ఈ షాప్‌లో అయితే వెళ్ళి అన్నీ కూడా చూసుకున్నాము. ఇక్కడైతే రింగ్స్ అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈవెన్ హాఫ్ గ్రామ్‌లో కూడా రింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి మనము చిన్నపిల్లలకి రింగ్స్ అయితే పెడతాం కదా! సో ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట ఈ షాప్‌లోని. నిజంగా హాఫ్ గ్రామ్ దగ్గర నుంచి కూడా 2 గ్రామ్స్ వరకు అయితే ఎంత సూపర్‌గా ఉన్నాయో రింగ్స్. డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్‌గా చేశారు. కాకపోతే థిన్‌గా ఉందన్నమాట. బట్ ఇది చిన్న పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఈ 3 చైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అన్నీ కూడా ఈక్వల్‌గానే ఉంటాయి గ్రామ్స్ అంతా కూడా. ఇక్కడ డైమండ్ సెషన్‌కి అయితే ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం అక్కడికి వెళ్ళి. ఇంకా కరెక్ట్‌గా మొత్తం అన్నీ కూడా మెజర్ చేసుకొని, సో అంతా రేట్ అంతా సెట్ చేసుకొని పే చేద్దాం అనే లోపలనే సో వాళ్ళైతే క్యాష్ అయితే అడిగారు. సో కార్డ్ పేమెంట్ అయితే లేదని చెప్పారు. క్యాష్ కోసం ఇక మా హస్బెండ్ అయితే మళ్ళీ కూడా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసాము. మధ్యలో ఏటీఎమ్స్ ఉంటాయి కానీ బట్ అక్కడైతే నేను తీసుకోలేదు. తన దగ్గర క్యాష్ ఆల్రెడీ ఆఫీస్‌లో ఉందని చెప్పారు. సో దాన్ని బట్టి ఇంకా అక్కడి నుంచి తీసుకొని వద్దామని చెప్పేసి మళ్ళీ అయితే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా ఆఫీస్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ మనీ తీసుకొని మళ్ళీ అయితే అదే స్ట్రీట్‌కి అయితే వచ్చాము. అప్పటికే 7 అయింది. చూసారా ఎంత నైట్ చీకటిగా అనిపిస్తుందో.
ఫుల్ కోల్డ్ అయితే ఉందన్నమాట ఈ ప్లేస్లోని. ఈ రోడ్ అంతా కూడా మొత్తం గోల్డ్ షాప్సే ఉంటాయి. మాలక్ అనే షాప్ అయితే 3-4 అయితే ఉంటాయన్నమాట. ఆ వీధిలోనే ఒక్క స్ట్రీట్లోనే అన్నీ ఉంటాయి. ఇంకా మొత్తం చుట్టూ అంతా కూడా ఎన్నో షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రతి నేమ్ అయితే డిఫరెంట్గా భలే పెట్టారు ప్రతి ఒక్క గోల్డ్ షాప్కి అయితే. మరి అవన్నీ ఎంత ప్యూరిటీ ఉంటాయో ఐడియా లేదు కానీ బట్ మేము వెళ్ళిన షాప్లో అన్నీ కూడా చెక్ చేసుకున్నాము. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అయ్యింది కార్కి పార్క్ చేసుకోవడానికి. అక్కడ పార్కింగ్లో కూడా పెయిడ్ పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కూడా షాప్కి అయితే వచ్చి ఒకసారి మళ్ళీ ఇంకొక షాప్లో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా మొత్తానికైతే అక్కడే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసి ఇంటికైతే పట్టుకొని వచ్చేసాను. సో వాళ్ళైతే ఇట్లా చిన్న బాక్స్లు అయితే ఇచ్చారు. బాక్స్ అయితే చాలా క్యూట్గా భలే ఉంది. చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకున్నాను, తక్కువ గ్రామ్స్లోనే. సో నాకున్న దానికంటే ఇది చాలా బెస్ట్ అని అనిపించింది. సో ఇదైతే డైలీ ఎప్పుడు వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం అనిపించదు. నా ఫేస్లో అంత ఎక్కువగా అదే చైన్ లావుగా ఉన్నట్టుగా అనిపించదు అని చెప్పేసి ఇంక ఈ చైన్ అయితే సెలెక్ట్ చేశారు మా హస్బెండ్ని. ఇంకా దీన్ని అయితే వేసుకున్నాను అనమాట. తాళికి అయితే పెట్టుకున్నాను. ఇంకా బయలుదేరే ముందు వేసుకుందాం అని చెప్పేసి అలాగైతే ఉంచుకున్నాను. ఈ చైన్ కూడా 12 గ్రామ్స్ అయితే పడింది. ఇంతకంటే కూడా తక్కువగా తీసుకున్నా అంత లెంత్ అయితే రావట్లేదు. మొత్తానికైతే ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్గా ఒక చైన్ అయితే కొనుక్కోగలిగాను. సో ఇది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.